అనాహత చక్రము. ఓం శ్రీ అనహతాబ్జ నిలయాయై నమః అని మనకి లలితా సహస్రనామంలో వస్తూ ఉంటుంది. ఈ ఓం శ్రీ అనహతాబ్జ నిలయాయై నమః అనే నామాన్ని జపిస్తున్నప్పుడు వక్షస్థలమందున్న విష్ణుగ్రంథిని వాయుతత్వం గల అనాహతము గుండె, థెమస్క్లాండు, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ మండలాన్ని చైతన్యపరిచి ప్రాణశక్తిని అందిస్తుంది. అనాహతము పార్వతీ పరమేశ్వరుల స్థానంగా చెప్పబడింది. లలితా సహస్రనామంలో ఒక్కొక్క మనలోని షట్చక్రాల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. అమ్మవారి యొక్క ఆరాధన కుండలిని శక్తిని జాగృతపరిచి ఉన్నపళంగా మనకి సంపూర్ణ ఆరోగ్యాలను చేకూర్చే గొప్పదైన మహా గొప్ప స్తోత్రము లలితా సహస్రనామంలో 100వ శ్లోకంలో మనకి కనబడుతుంది. అనాహతాబ్జ నిలయ శ్యామాభావదనద్వయ దంష్ట్రోజ్వల క్షమాలాది ధర రుధిర సమిస్థిత అని చెప్పి ఈ పార్వతీ పరమేశ్వరుల స్థానము మనకు రక్త ప్రసరణను, ఊపిరితిత్తులు, థెమస్క్లాండు, గుండె ఇటువంటి వాటికి రక్త ప్రసరణ మండలాన్ని చైతన్యపరిచి ప్రాణశక్తిని అందించే గొప్పదైన చక్రము అనాహత చక్రము. ఓం శ్రీ అనాహతాబ్జ నిలయాయై నమః అని చెప్పి ధ్యానం చేసుకున్నట్లయితే మనకి ఈ అవయవాలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. రేపటి భాగంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.